ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం పల్నాడు జిల్లాలో వినుకొండలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆ కొండ దర్శించుకుందాం. ఈ రోడ్డు గుండానే ఘాట్ రోడ్డు వేశారు. ఈ ఘాట్ రోడ్డు గుండా మన కొండపైకి వెళ్ళి ఆ పైన ఉన్న దేవాలయం చూద్దాం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్జెక్టులో చూసి నాకు సహకరించండి. ఇలా అందరినీ నా ఛానల్ గురించి రిక్వెస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా కానీ అడగందే అమ్మాయినా బెటర్ అన్నట్టు అడగాలని అడుగుతున్నాను. ఈ కొండ తాబేలు ఆకారంలో ఉంటుంది. మధ్య కాలంలో అయితే ఈ కొండ మీద కోట కూడా ఉందంట. ప్రస్తుతానికైతే లేదు. ఈ వినుకొండకైతే 4 పేర్లు ఉన్నాయి: కమటగిరి, శృతిగిరి, పురం, వినుకొండ, ప్రజెంట్ వినుకొండ. శ్రీరాముడు సీతాదేవిని వెతికే సమయంలో స్వేదతీరిన కొండ. ఈ కొండపైనున్న లింగేశ్వర స్వామిని శ్రీరాములు వారే ప్రతిష్ఠ చేశారని అందరి నమ్మకం. అందుకనే ఈ కొండపైనున్న దేవాలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు. రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు జటాయువు చూసి రావణాసురుడితో పోరాడి ప్రాణం విడిచిన కొండ. ఈ కొండపై జటాయువు యొక్క రెక్క తెగిపడిందంటారు. ఈ కొండపై నుంచి వినుకొండ పట్టణం ఎంతో అందంగా ఉంది. సీతాదేవి అపహరణ గురించి జటాయు ద్వారా రాములు వారు విన్నారు కనుక ఈ కొండకి వినుకొండ, ఆ తర్వాత వినుకొండగా పేరు వచ్చింది. ఈ 2 కొండల మధ్య దారిని చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. అది ఉదయం పూట అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పూర్తి కొండపైకి వచ్చేసాం. ఇక్కడ ఒక కొలను ఒకటి ఉంది. అంతకుముందు తామర పూలు ఉండే, ఇప్పుడు లేవు. ఈ కొండరాళ్ళన్నీ ఒక ఇల్లుల ఆకారంలో ఉన్నాయి వరుసగా.
ఇదే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. అరే కొత్తగా కడతా ఉన్నారే, పాత పడేశారు. ఈ గర్భగుడిలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆకారం ఎక్కడుందో ఈ కొండపైన ఒక చిన్న నీటి మడుగు ఉంది. ఈ కోనేరుకి ఇక్కడ మెట్లు దారి ఉంది. కోనేరులో ఉన్న నీళ్ళన్నీ ఆకుపచ్చగా ఉన్నాయి. అంతకుముందు ఈ తాగటానికి కూడా ఉపయోగపడేయట. ఈ గుడి కడతా ఉన్నారు కానీ ఇక్కడ ఎవరో కార్మికులు లేరు, ప్రస్తుతానికి ఆగింది అనుకుంటా. శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహాలు ఈ గదిలో భద్రపరిచారు అనుకుంటా. సరిగ్గా కనపడలేదు, లోపల లైటింగ్ కూడా లేదు. మీరు కూడా చూడండి, ఏమైనా కనిపిస్తుందేమో. ఏదో లైట్గా కనపడింది అంతే. ఈ నీటి మడుగులో నీళ్లు తోడటానికి ఇక్కడ ఒక బకెట్ ఉంది. నేను కూడా కొంచెం నీళ్లు తోడదాం అనుకుంటున్నా. చూద్దాం, నాకు కూడా ఏమైనా వస్తాయేమో. ఏ కొండ ఎక్కినా ఎవరు ఉండట్లేదు పైన, ఒంటరిగానే ఉంటున్నాను. వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ యూట్యూబర్ లాగా ఉంది నా పని. మనమే డబ్బింగ్, మనమే డైరెక్షను, మనమే ఫోటోగ్రఫీ. రిస్క్ అయినా కానీ కొద్దిగా కష్టపడి ట్రై చేస్తున్నాను. డిస్కవరీ ఛానల్లో వన్ మ్యాన్ షో లాగుంది. నిర్మాణంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఆ ఎదురుగా నిర్మాణం జరిగేదే గర్భగుడి. శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడిన లింగేశ్వర స్వామిని ఇక్కడే ప్రతిష్ఠ చేస్తారు. గతంలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉండేదంట, ప్రస్తుతానికి లేదు. అది వేరే చోట ఏడన్నా పెట్టారేమో. తొలి ఏకాదశి పండగ రోజున ఇక్కడ భారీ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు ఈ కొండ గృహంలోనే అందరూ ఉంటా ఉంటారు. ఇక్కడ ఒక ఐరన్తో చేసిన చిన్న వంతెన ఒకటి ఉంది. ఈ వంతెన పైకి ఎక్కి చూద్దాం ఏముందో పైన. ఈ వంతెన పైకి ఎక్కితే వినుకొండ నగరం చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. ఏదో అఖండ జ్యోతిని వెలిగించే కుండీలాగా ఉంది. ఈ తొలి ఏకాదశి నాడు ఇక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తారు. ఈ పట్టణం మొత్తానికి కనపడుతూ ఉంటుంది ఈ జ్యోతి ఈ కొండపైన. ఇది ఇందాక మీరు చూసిన కోనేరు.
ఈ కొండ మార్గం చూస్తూ ఉంటే మనం హాలీవుడ్ సినిమాల్లో కౌబాయ్ సినిమాల్లో ఉండే సెట్టింగ్ లాగా ఉన్నది. అవి మాత్రం సెట్టింగ్లు ఈ ఒరిజినల్గా ఉన్నాయి. ఈ కొండలు తవ్వి మరీ రోడ్డు వేయటం చాలా అద్భుతం. ఈ కొండ కింద నుంచి చూస్తుంటే ఈ చెట్టు ఎర్ర పువ్వుల్లా కనపడుతూ ఉంటాయి, కానీ అవి పువ్వులు కాదు, ఎర్రటి ఆకులు. వచ్చే తొలి ఏకాదశి నాటికన్నా ఈ కొండపైన గుడి నిర్మాణం కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. ఈ రోడ్లు కూడా నీట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో వినుకొండ కొండ మార్గం చూపిస్తాను. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. 950 మెట్లు దాకా ఉంటాయి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చేయగలను. నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.